వరంగల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యకు ఆదరణ రోజు రోజుకు కరువవుతోంది. నైపుణ్యాలు కలిగిన అధ్యాపకులు ఉన్నా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. మధ్యాహ్న భోజనం, స్కూల్ యూనిఫామ్ సహా అధునాతన సౌకర్యాలు కల్పించినప్పటికీ ఆ పాఠశాలలో మాత్రం విద్యార్థులు కానరావడం లేదు. 7 ఉపాధ్యాయులు కేవలం 12 మంది విద్యార్థులకు విద్యను బోధించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడ్డా ఫలితం లేకుండా పోయింది. ఇది సంగెం మండలం తిమ్మాపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇందులో మొత్తం విద్యార్థులు 12 మంది కాగా ఉపాధ్యాయులు 7 ఉన్నారు. 9వ తరగతిలో 6, 7వ తరగతిలో 3, 6వ తరగతిలో 3 ఉన్నారు. 8, 9 తరగతుల్లో విద్యార్థులే లేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అనేక మౌలిక సదుపాయాలు సహా సాంకేతిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే వారి శాతం రోజు రోజుకు పడిపోతోంది. జూన్, జూలై మాసాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించి బడి ఈడు పిల్లలను బల్లో చేర్చుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ పాఠశాలలో విద్యార్థుల శాతం పెరగడం లేదని ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మా పాఠశాల లోపల స్ట్రెంత్ 11 మంది ఉన్నారు. ఉపాధ్యాయులు 7 ఉన్నాము. ప్రతి సబ్జెక్టుకు అందరూ ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ బయాలజీ ఫిజికల్ డైరెక్టర్ ఉపాధ్యాయులు లేరు. అందరూ ఉపాధ్యాయులు వెల్ క్వాలిఫైడ్ గా ఉన్నారు. కాబట్టి మా యొక్క సేవలన్నీ మీరు గ్రామస్తులందరూ ఉపయోగించుకొని వారి యొక్క పిల్లల భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలి. ప్రభుత్వం నుండి మా బడికి అనగా విద్యార్థులకు చాలా రకాలైనటువంటి పథకాలు వస్తున్నాయి. ఇవన్నీ మేము విస్తృతంగా జూన్, జూలై మాసం లోపల అందరికీ తెలియజేశాము. మా పాఠశాల లోపల ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్స్, ప్రతి విద్యార్థులకు 2 జతల దుస్తులు, అదేవిధంగా వారానికి 3 రోజులు గుడ్లు, మిగతా 3 రోజులు రాగి జావా అప్లై చేస్తున్నాము. ఇవన్నీ ఉపయోగించుకొని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా చాలా విలువైనవి. కాబట్టి ఈ అన్నిటినీ వినియోగించుకొని గ్రామాలలో చేర్పించి మా యొక్క సేవలు వినియోగించుకోవాలని నేను ఈ గ్రామస్తులందరికీ ఈ సహాయ సహకారాలు ఉండాలని కోరుతున్నాను. పూల శ్రీనివాస్, ఆంగ్ల భాష ఉపాధ్యాయుడు. నేను 2018లో ఈ పాఠశాలకు వచ్చాను. ప్రతి సంవత్సరం నుండి కూడా స్ట్రెంత్ పడిపోవడం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు బడిబాట కార్యక్రమం అయితేనేమి, లేదంటే మేము పర్సనల్ గా తిరిగినా కూడా పేరెంట్స్ నుండి కాస్త రెస్పాన్స్ సరిగా రావట్లేదు. ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి వాళ్ళకి స్కీమ్స్, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫామ్ ఇవన్నీ కూడా ఇచ్చినప్పటికీ కూడా ప్రైవేట్ పాఠశాల మోజుపై తల్లిదండ్రులు మాకు సహకరించడం లేదు. ఎప్పుడైతే ఇక్కడ మేమంతా కూడా వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్, మేమంతా కూడా స్టేట్ రిసోర్స్ పర్సన్స్ గా కూడా చేసి ఉన్నాము. కానీ వారు మా యొక్క సేవలన్నీ వినియోగించుకోకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతము పాఠశాలలో 11 మంది విద్యార్థులు ఉన్నారు. మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాము బడిబాట కార్యక్రమంలో కూడా, కానీ పేరెంట్స్ నుండి సరిగా ప్రోత్సాహం లేదు. ఎందుకనంటే వాళ్ళ ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు వెహికల్స్ పంపించడం, తర్వాత వాళ్ళ నుండి వచ్చేటువంటి ప్రెషర్ కూడా వాళ్ళ మీద పనిచేసి వాళ్ళు పంపించకపోవడానికి ఒక కారణంగా ఉందని మేము భావిస్తున్నాము. అయితే ప్రజాప్రతినిధులు, తర్వాత పాఠశాల కమిటీ అధ్యక్షురాలు వీళ్ళందరూ కూడా కలిసి పాఠశాల యొక్క ఎన్రోల్మెంట్ ని పెంచితే మేము సేవలు అందించడానికి సదా ఎప్పుడు రెడీగా ఉంటాము. చాలా నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాము. వారు మా సేవలను ఉపయోగించుకొని పాఠశాల యొక్క స్ట్రెంగ్త్ ని కూడా పెంచాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను.